గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కురుటూరులో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమి నేతలతో ఎమ్మెల్యే మద్దిరాజు వెంకటరాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. నాయకులకు కార్యకర్తలకు ఆయన ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు. కూటమి నాయకులంతా ఎమ్మెల్సీ అభ్యర్థి పారాబత్తుల రాజశేఖర్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని, నిర్వాసితుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అలాంటి పరిస్థితిలో అధికారం చేపట్టిన కూటమి వారి సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే రాయలసీమలో 2, ఉత్తరాంధ్రలో 1, 3 చోట్ల కూడా ఆ రోజు మనమే విజయం సాధించాం. అంటే అదే విజయాన్ని మళ్ళీ విజయ పరంపర కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలో మన రాజశేఖర్ గెలుపొంది తీరాలి. నెంబర్ 1. అదేవిధంగా ఏదైతే యొక్క మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8, 10, 12 నెలల సమయంలో జరుగుతున్నటువంటి ఎన్నిక అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ ప్రభుత్వం యొక్క పాలన, ఈ ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి సంక్షేమానికి కూడా ఒక ప్రజాభిప్రాయ సేకరణ అవ్వండి లేదా ఒక రెఫరెండంగా కానివ్వండి ప్రజలు దీన్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా మనం ప్రతిష్టాత్మకంగా ఇది మంచి ప్రభుత్వం, పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈ యొక్క తీర్పు ఉండేటువంటి విధంగా మనం శ్రద్ధ పెట్టాలి. ఇది 2వది.